ఏళ్ళు గడిచినా ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ప్రభుత్వ పాఠశాలల యొక్క దుస్థితి మాత్రం మారడం లేదు. నిజంగా అవి ఎంత శిథిలావస్థకు ఏరుకుంటున్న భవనాలు ఎన్నో ఉన్నాయి. బూత్ బంగ్లాలను తలపిస్తున్నటువంటి పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కొన్ని జాగాలైతే పునఃప్రారంభం చేస్తాం, దాన్ని పునరుద్ధరిస్తాం, మరమ్మతులు చేస్తామనే పేరుతో కూల్చేసి అక్కడనే వదిలేసిన భవనాలు కూడా చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో అట్లాంటి ఒక పాఠశాలకు సంబంధించిన వార్తనే ఇది. ఇది ఎక్కడ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని పోతరెడ్డిపేట మండల ప్రాథమిక పాఠశాల. సో అక్బర్పేట భూంపల్లి మండలానికి సంబంధించిన ప్రైమరీ స్కూల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులకు నోచుకోలేదట. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల తరగతి గదుల పునర్నిర్మాణానికి సంబంధించిన పనులు ఆదిలోనే ఆగిపోయాయి. గత ప్రభుత్వం సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తున్నామని చెప్పిన మాటలు కేవలం ప్రకటనలకు నోటి మాటలకే పరిమితమయ్యాయని ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో గత ప్రభుత్వమే కాదు, మరి ఇప్పటి ప్రభుత్వం కూడా అధికారులకు వచ్చి ఏడాది ఎత్తుంది. మరి దానికి సంబంధించిన స్కూళ్ళకు సంబంధించిన చాలా ఈ చేంజెస్ అయితే చేస్తామన్నారు, కూడా ఇంతవరకు కాలేదు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పోతరెడ్డిపేట ప్రైమరీ స్కూల్ స్థితిగతులు, పాఠశాలలు రూపురేఖలు ఏమాత్రం మారలేదు. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం మనం. సో మనం ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడచ్చు. ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించిన విజువల్. అగో చదువుకునే స్కూల్లోనే రూమ్లోనే వెనకాల అన్నీ సాఫ్ చేసేటి. ఆ గోడల దుస్థితి చూడరి, బెంచ్లే లేనట్టున్నాయి పిల్లలకి పాపం. ప్రాథమిక పాఠశాల పోతరెడ్డిపేట అంతే. ఇక ఆ బంగ్లాలనే ప్రైమరీ స్కూల్ మొత్తం నడవాలి. ఇదే అనుకుంటా పిల్లర్స్ చేసి వదిలేసారు. ప్రజాధనం దుర్వినియోగం అంటే కంటిన్యూ చేస్తే ఏం కాదు. ఇటుకలు మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతున్నట్టుంది కదా. అది ఎన్నడు పూర్తి కావాలి? చెట్ల కింద వంటగది లేదు. పిల్లలకే సరిపోయిన గదులు లేవు, వంటగదులు ఏడుకలు చేస్తారు వీళ్ళుగా. చిన్న పిల్లలు, పసిపిల్లలు కూర్చొని చదువుకుంటున్నాను. తరగతి గదులు లేవు, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు పిల్లలు. మండలంలో నేను పోతరెడ్డిపేట ప్రధాన ఉపాధ్యాయునిగా మాట్లాడుతున్న ప్రైమరీ స్కూల్. మా పాఠశాలకు తరగతి గదులు కూడా డిస్మెంటల్ చేసారు, టాయిలెట్స్ కూడా డిస్మెంటల్ చేశారు, కిచెన్ కూడా డిస్మెంటల్ చేసి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మా పిల్లలకు టాయిలెట్స్ లేవు. అది చాలా బాధాకరంగా మేము కూడా భావించుకుంటున్నాము. మన ప్రభుత్వం మాకు కూడా టాయిలెట్స్, విద్యార్థులకు కిచెన్, మన తరగతి గదులు కూడా నిర్మించాలని కోరుతున్నాం సార్. సో ఇది ఎంత దుస్థితి, ఎట్లాంటి పరిస్థితి ఉందో చూసారు కదా. ప్రైమరీ స్కూల్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు. ఆ వంటగది లేదు, వంట మనుషులు ఉంటారు, వాళ్ళకి వెళ్ళడానికి టాయిలెట్స్ లేవు. వర్షం వస్తే పోయి ఆ వరండాలో ఏదో వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి వండి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. కట్టెలపోయి మీద ఏదో నడిపిస్తారు కథ. కానీ ఆ చెట్ల కింద ప్రతి సీజన్లో ప్రతిసారి వీలు కాదు. గాలి పెడుతుంది, దుమారం వస్తుంది, వర్షం పడుతుంది, ఎండ బాగా కొట్టచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇది అక్బర్పేట భూంపల్లి మండలం సంబంధించిన పోతరెడ్డిపేట కేంద్రంలోని పోతరెడ్డిపేట మండల ప్రాథమిక పాఠశాల. సో చూసారు కదా, ఇది పోతిరెడ్డిపేట ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన పరిస్థితి, దుస్థితి. సో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి అయితే దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. యుధిష్ఠిర వార్త తరపున అంటిల్ స్టే ట్యూన్డ్. సామర్థ్యతల బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.